హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి మనకేంటంటే ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్కి నీట్గా పైపింగ్ ఎలా వేసుకోవాలి అని అయితే నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపించబోతున్నా అండి. చూడండి, మీరు కూడా అలా ట్రై చేయండి. చాలా నీట్గా ఉంటుంది బ్లౌజు, పైపింగ్ కూడా చాలా చాలా నీట్గా వస్తుంది. సో నేను ఇదైతే ఆల్రెడీ కుట్టిన బ్లౌజు కనిపిస్తుంది కదా, టోటల్గా అయితే ఫినిష్ అయింది బ్లౌజు, నెక్ ఇంకా అన్నీ కూడా. దీనికి పైపింగ్ ఎలా వేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. సో చూడండి, ఇదైతే పైపింగ్ క్లాత్తో నేను పైపింగ్ థ్రెడ్ లోపల పెట్టేసి క్లాత్తో నేను రెడీ చేసుకున్నాను ఆల్రెడీ. ఇది ఎలా రెడీ చేసుకోవాలో ప్రీవియస్ వీడియోలో అయితే నేను పోస్ట్ చేశాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చూడండి. ఇప్పుడు దీన్ని రివర్స్ సైడ్ ఇలా చూపిస్తున్నా కదా, రివర్స్ సైడ్ ఇలా పెట్టుకోవాలి. అయితే వన్ సైడ్ మనం ఫోల్డ్ చేస్తాం కదా పైపింగ్ క్లాత్ని, ఆ ఫోల్డింగ్ సైడ్ బయటకు వచ్చేలాగా పెట్టుకోవాలి. మనం హెమ్మింగ్ వేసుకోవచ్చు, కుట్టుగా వేసుకోవచ్చు అనమాట. సో నేను ఇలా కింది వైపు అంటే నెక్ బ్లౌజ్ లోపలి వైపు లైనింగ్ ఉన్న సైడు కాజా పట్టి నుంచి ఇలా వేసుకుంటున్నాను. చూడండి, ఇలా వేసుకునేటప్పుడు ఏంటంటే మనం ఫోల్డింగ్ చేసిన భాగం ఏదైతే ఉందో అది మనకు బయట వైపుకు వచ్చేలాగా, అలాగే ఫోల్డింగ్ చేయని భాగం లోపల వైపుకు వచ్చేలాగా చేసుకోవాలి. ఎందుకంటే ఫోల్డింగ్ బయటకు వస్తే మనకి ఇంకా పోగులు అనేవి లేవన్నమాట. మనం హెమ్మింగ్ చేసుకున్నా ఇంకా కుట్టు వేసుకున్నా కూడా నీట్గా కనిపిస్తుంది, కాబట్టి అలా వేసుకోవాలి. ఇది వేసుకునేటప్పుడు పెద్ద రిస్క్ ఏమి ఉండదండి, ఎందుకంటే ఆల్రెడీ స్టిచ్ చేసిన నెక్ కాబట్టి ఆ నెక్ కింది వైపు నుండి ఈజీగా వేసుకుంటూ వెళ్ళిపోవాలి కరెక్ట్గా. మెయిన్గా ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే పైపింగ్ థ్రెడ్తో మనం పైపింగ్ క్లాత్తో పైపింగ్ వేసుకోవడానికి ఎలా రెడీ చేసుకుంటాం అనేది బాగా ఇంపార్టెంట్. అది నీట్గా రెడీ చేసుకున్నామంటే పైపింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది అన్నట్టు. ఇలా నేను టోటల్గా పైపింగ్ అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంకా వెనకాల డోరీస్ కోసం ఉంచిన ప్లేస్లో కూడా కింది నుంచి నేను కరెక్ట్ షేప్ వచ్చేలాగా వేస్తున్నాను. నేనే కాదు, మీరు కూడా చాలా చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఇలా పైపింగ్ వేసుకోవచ్చు, పెద్ద రిస్క్ కూడా ఉండదు. ఇలా అయితే టోటల్గా నేను పైపింగ్ వేసుకున్నాను, ఫినిష్ అయింది. ఫినిషింగ్ చూడండి ఎలా వచ్చిందో, మీకు నచ్చిందా? డిజైన్ కూడా ఏం షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అంటే మనం నార్మల్గా వేరే డిజైన్స్ పెడితే షేప్ అవుట్ అవుతుందని భయపడతాం కదా, సో దీనివల్ల డిజైన్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా కనిపిస్తుంది. ఎలా కట్ చేసామో అలాగే ఉంటుంది డిజైన్ కూడా. మీకు నచ్చిందా ఈ వీడియో? నీట్గా ఆల్రెడీ కుట్టిన బ్లౌజెస్కి డ్రెస్సెస్కి ఎలా పైపింగ్ వేసుకోవాలో చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.